ఈ బీఆర్ఎస్ వచ్చినప్పుడు అభివృద్ధి కాలేదు. మన మాగంటి గెలిచినాక మాగంటి గోడ మీదకి దూకి పార్టీ మారిండు, ఆయన కూడా అభివృద్ధి చేయలేదు. చూడండి ఇదిగో, ఆడికే నీడికి చూడండి, మొత్తం ఈ లైన్ చూడండి, సంవత్సరం నరైంది తోవి. ఇప్పటిదాకా ఏం చేసిరు? మేము సొంత డబ్బులు పెట్టుకొని మేము చేసుకున్నాం. మాగంటి గోపీనాథ్ గారు ఏ పార్టీలో జంప్ అయిందని మీరు అనుకుంటున్నారు? అసలు తెలుగుదేశం కని టిఆర్ఎస్ కి వచ్చిరు, టిఆర్ఎస్ కని కాంగ్రెస్ అందులోకి వచ్చిరు. లాస్ట్ ఎమ్మెల్యేగా ఆయన ఏ పార్టీ నుంచి ఉన్నాడు? కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి. మరి ఎలా పార్టీ మారుతారు అనుకుంటున్నారు? మరి తెలుగుదేశం కని బీఆర్ఎస్ కి వచ్చి టిఆర్ఎస్ కి వచ్చి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీలో ఉన్నాడు ఆయన? బీఆర్ఎస్ లో ఉండు. బీఆర్ఎస్ లో ఉండి ఆయన మరణానంతరం కూడా ఆయన కుటుంబానికే ఇచ్చిండ్రు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు. అవునా? మరి ఇప్పుడు ఆయన వేరే పార్టీలో ఉన్నారని మీరు ఎట్లా అభిప్రాయపడుతున్నారు? టిఆర్ఎస్ కని బీఆర్ఎస్ గా మారింది కదా. అవును, అది మీకు అర్థమైతే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారింది. మరి అందులో జంప్ అయినట్టే కదా, ఇంట్లోకైనా అందులోకి వచ్చిండు. అట్లెట్లా ఉంటది అంకుల్? ఎన్ని పార్టీలు? సరే ఓకే, ఇప్పుడు పార్టీకి ఎన్ని పేర్లు పెడతారు? కాంగ్రెస్ 70 సంవత్సరాల చరిత్ర ఉంది, కాంగ్రెసే ఉంది, ఇవాళ కూడా కాంగ్రెసే ఉంది. పార్టీ పేరు మారలే కదా. అవును, మరి ఇదెందుకు మారుతుంది? సరే, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏం చేసిందని మీరు అనుకుంటున్నారు? పి జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఇప్పటిదాకా నడుస్తుంది. మరి రేవంత్ రెడ్డి గారు, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఏమి అభివృద్ధి చేస్తే ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్కటి నెరవేర్చలేదు కదా. అన్ని నెరవేర్చిండు, ఒక్కటి లేదు. ఏ ఒక్కటి ఏది ఒక ఫ్రీ బస్ తప్ప మిగతాది ఏది అమలు కాలేదని చెప్పేసి కూడా అంటున్నారు. ఎవరు చెప్పిర్రు? 200 యూనిట్లు కరెంటు నడుస్తుంది, 500 గ్యాస్ నడుస్తుంది, సన్న బియ్యం నడుస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు నడుస్తుంది, ఫ్రీ బస్ నడుస్తుంది. కాకపోతే ఒంటరి మహిళ 2500 ఇస్తున్నారు, అది ఒక్కటి పెండింగ్ ఉంది అంతే. ఆయన ఇచ్చిన 6 హామీలలో 5 నెరవేర్చిండు, ఒక్కటి పెండింగ్ పెట్టిండు. బడ్జెట్ లేదు కాబట్టి పెండింగ్ పెట్టిండు. ఆడంతా ఉన్నది లేదు, అంతా నాకిపోయిండు కదా. సరే, మొత్తానికి మీరు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుస్తుంది.